బాలుండి మీనాకి ఇలా చెప్తుంటాడు, మా అమ్మమ్మ పుట్టినరోజుకి ఏమైనా బహుమతి ఇద్దాం అనుకున్నాను, ఇలాంటి టైంలో ఇలా వేస్తే చాలా సంతోషపడుతుంది కదా అని చెప్తుంటాడు. అక్కడ మనోజ్ ఉండి మెట్ల దగ్గర నిలబడి మాటలు వింటూ ఉంటాడు బాలుది. మీనా ఉండి, మా బంగారం అంతా అత్త చేతిలో పెట్టాం కదా, అవి తీసుకొని తాకట్టు పెట్టి అమ్మవారి గారికి చైన్ కొనండి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోయాడు. అలానే బాలు మీనా ఉండి సత్యం గారు పిలిచి చైర్ మీద కూర్చోబెడతారు. అక్కడున్న సత్యం గారు ఉండి ఎందుకు పిలిచారా అని అడుగుతుంటాడు. అక్కడున్న బాలు ఉండి, అమ్మ దగ్గర మీనా బంగారం ఉంది కదా నాన్న, దాంతో కొంచెం నాకు అవసరం వచ్చిందని చెప్తుంటాడు. ఆ మాటకి సత్యం గారు ఉండి సరే అమ్మ రాగానే అడుగు అని చెప్తాడు. అక్కడున్న మనోజ్ ఉండి ప్రభావతి దగ్గర అక్కడున్న ప్రభావతి ఉండి కామాక్షి ఇంటికి వెళ్ళింటుంది. అక్కడున్న అమ్మ బాలుగాడు నాన్నకి నగలు కావాలని అడుగుతున్నాడు అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి ఒక్కసారి షాక్ అయిపోయాడు. చదవకుండా కామాక్షి పిన్ను కూడా షాక్ అయిపోయాడు. చదవకుండా ప్రభావతుండి ఎలాగైనా వెళ్ళి మా నగలు తీసుకురారా అని చెప్తుంది. అక్కడున్న మనోజుండి బయటికి వెళ్ళి సేటుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. మొన్న నగలు పెట్టాను కదా, అవి ఉన్నాయి కదా అని అడుగుతుంటా. అక్కడున్న సేటు ఉండి మా దగ్గర అలాగే ఎలా ఉంటుంది, అప్పుడే కరిగించేసామని చెప్తాడు. ఆ మాటకి మనోజుండి ఒక్కసారి షాక్ అయిపోయాడు. చదవకుండా వెళ్ళి ఏమైందిరా అని అడుగుతుంటుంది ప్రభావతి. అక్కడున్న మనోజ్ ఉండి మన నగలు అప్పుడే కరిగించేశారంట అని చెప్తుంటారు. ఆ మాటకి ప్రభావతి ఒక్కసారి షాక్ అయిపోతాయి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.